ఎంపీటీసీలకు అసలు కార్యరూపం అనేటువంటిదే లేకుండా ఒక వారి విధులు నిధులు ఏం లేకుండా ఉన్నటువంటి పరిస్థితులల్లో మొత్తం నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితుల్లో మేము గతంలో చేసినటువంటి 73, 74 రాజ్యాంగ సవరణలు కూడా నిర్లక్ష్యం చేసి అధికారాలను ఇవ్వకుండా మొత్తంగా శాసనసభ్యుని గుప్పిట్లోకి తీసుకొచ్చి అక్కడ ఉండబడే స్థానిక సంస్థలు చంపేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు టీఆర్ఎస్ వ్యవహారం చేసింది. మేము విశ్వాసం ఇస్తా ఉన్నాం, ప్రజలకు స్థానిక సంస్థలు అనేటువంటిది 50% కంటే ఎక్కువ స్థానికంగా సమస్యలు పరిష్కరింపబడే సంస్థలు అవి ఆ ప్రజాప్రతినిధులు. అటువంటి వాళ్ళకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చి అక్కడ జరగాల్సిన అభివృద్ధిని వాళ్ళ నిర్ణయం మేరకే జరిగే విధంగా మా బాధ్యతగా రేపు రాబోయే కేంద్ర ప్రభుత్వం నుంచి వారికి నేరుగా నిధులు ఇచ్చే విధంగా ఇస్తామనేటువంటి విశ్వాసాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రిజర్వేషన్లకు సంబంధించి కూడా తొందర చేసుకోవాలనే ప్రయత్నంలో టీఆర్ఎస్ వ్యవహారం చేస్తోంది. సర్పంచ్ ఎలక్షన్లకు సంబంధించి కానీ ఈరోజు ఎంపీటీసీ జడ్పీటీసీకి కూడా బలహీన వర్గాలకు సంబంధించి ఎస్టీలకు 10% సంబంధించినటువంటి విఘాతం కలిగే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తే వారికి అన్యాయం చేసిన అంశం కూడా చర్చనీయాంశం చేయమని చెప్పి సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఈ సందర్భంగా కోరుతూ, అదేవిధంగా పొత్తులకు సంబంధించి ఎక్కడైనా స్థానికంగా ఆయా అవసరాలను బట్టి పార్టీ నాయకత్వంగా స్థానికంగా ఏ సెలెక్ట్ అన్నామో ఆ విధంగానే అక్కడ ఉండబడేటువంటి స్థానిక పరిస్థితులలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ లోపల మీరే నిర్ణయం చేసుకోమని ఆదేశంలో ఇవ్వడం జరుగుతోంది. రాష్ట్ర స్థాయిలో ఎటువంటి పొత్తులుండవు. స్థానిక సంస్థలు స్థానికంగా నాయకత్వం అనుగుణంగా అక్కడ ఉండబడేటువంటి అవసరాల మేరకు చేసుకోవడం జరుగుతుందనే మాట కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ, అదేవిధంగా పోటీ చేస్తున్న అభ్యర్థులు, ఎందుకంటే గతంలో రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక బ్లాక్ హిస్టరీ, 1 బ్లాక్ డే అంటుంటే ఇంతకుముందు, ఈరోజు బ్లాక్ హిస్టరీ చరిత్రను నల్ల చరిత్ర రాస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులను స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రోత్సహిస్తున్నటువంటి సందర్భంగా కార్యకర్తలు అడుగుతా ఉన్నారు, మళ్ళీ నేను కష్టపడి మేము గెలిపిస్తే పార్టీ మారతరేమో అనేటువంటి పరిస్థితులలో నాయకత్వం ఆలోచన చేసి ఏ అభ్యర్థిని బీఫామ్ ఇస్తామో ఆ అభ్యర్థి జ్యురిడిక్షన్లో ఇగో ఈ అభ్యర్థిని మీ సూచన మేరకు ఎంపిక చేసినాం, ఇతను పార్టీ మారడం అనేటువంటి హామీ పత్రాన్ని అక్కడ కార్యకర్తలకు ఇవ్వడం అనేటువంటిది, అక్కడ గ్రామ ప్రజలకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుందనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, నేను తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరినీ కోరుతా ఉన్నా, పార్టీ ఫిరాయింపుల ద్వారా ప్రజాస్వామ్యాన్ని గూని చేస్తున్న ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎటువంటి రాగద్వేషాలు లేకుండా అభివృద్ధి చేస్తామని చెప్తున్న వీళ్ళు ఇలా శాసనసభ్యుల్ని, సర్పంచుల్ని, ఎంపీటీసీలను మీరు మా పార్టీలకు వస్తేనే అభివృద్ధి అవుతుందని వివక్షపూరితమైనటువంటి ఆలోచన కలిగజేసే విధంగా చేస్తున్నటువంటి అంశం రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగానికి కూడా ద్రోహం చేసినట్టే అన్నమాట మనం చేస్తూ, మరొకసారి కూడా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కోరుతున్నాం, పార్టీ మారినంత మాత్రం అభివృద్ధి జరుగుతుందని అనుకోకండి. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలకు అనేకమైనటువంటి అధికారాలు ఇచ్చింది. భవిష్యత్తులో కూడా స్థానిక సంస్థల అధికారాల కొరకు ఖచ్చితంగా పోరాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ విధంగా స్థానిక సంస్థల్లో మంచి ఫలితాలు ఉంటాయనే ఆశ మేము వ్యక్తం చేస్తా ఉన్నాం. 20 పైన జిల్లా పరిషత్లను టార్గెట్ చేసుకొని స్థానిక నాయకత్వం ఐక్యంగా ముందుకు పోయేటువంటి విధంగా కొనసాగుతోంది మా ప్రణాళిక. ఎక్కడెక్కడ ఏ స్థానిక సమస్యలు ఉంటాయో కోఆర్డినేటర్స్ సమస్యలు పరిష్కారం చేస్తారు. దానికి అవసరం అనుకుంటే రాష్ట్ర నాయకత్వం ఎప్పటికప్పుడుగా వర్కింగ్ పొజిషన్స్ కావచ్చు, లేకపోతే సిఎల్పి లీడర్లు కావచ్చు, లేకపోతే ఇంకా గౌరవ ఉన్న శాసనసభ్యులు కావచ్చు, పార్లమెంట్ పోటీ చేసినట్లు కావచ్చు, శాసనసభ పోటీ చేసినట్లు కావచ్చు, అందరం కూడా ఎప్పుడు కూడా నాయకత్వంగా కార్యకర్తలకు అందుబాటులో ఎటువంటి అధైర్యపడకండి. రాబోయే కాలం కాంగ్రెస్ది. స్థానిక సంస్థలు గతంలో పోటీ చేసిన ప్రతి అభ్యర్థి చెప్పినాం, మీరు ఎమ్మెల్యే ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో మా గెలుపు కొరకు కృషి చేసినారు. ఇప్పుడు మీ ఎన్నికల్లో ఎమ్మెల్యే పోటీ చేసిన, ఎంపీ పోటీ చేసిన నాయకులు మీ గెలుపు కొరకు కృషి చేస్తారు. కృషి చేయవలసిందే కూడా పార్టీ పక్షాన శాసనసభకు పోటీ చేసిన పార్టీ, పార్లమెంటుకు పోటీ చేసిన నాయకత్వాన్ని కూడా ఈ సందర్భంగా సూచన చేస్తూ, ఆ విశ్వాసంతో రాబోయే ఎన్నికల్లో మేము గెలుస్తామని కోరుతూ, అఫిడవిట్ హామీ పత్రాన్ని కూడా తప్పనిసరిగా ప్రతి క్యాండిడేట్ కు ఈ రోజున్నటువంటి టీఆర్ఎస్ అప్రజాస్వామిక విధానాలను దృష్ట్యా ప్రజలు అడుగుతా ఉన్నారు, సార్ గెలిపించడానికి పార్టీ మారుతారు కదా అని. మారమనే విశ్వాసాన్ని ప్రజలకు ఇవ్వడం కోసం ప్రజల సమక్షంలోనే ప్రజలే జవాబుదారిగా ప్రజలారా మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపియండి, ఇది ప్రశ్నించే గొంతుగా స్థానిక సంస్థల వారికి అవకాశం ఇవ్వండి, శాసనసభ్యుడున్న గ్రామాల్లో పని జరగాలంటే ఈ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులనే
శాసనసభ్యుడు ఇష్టం ఉన్నట్టు చేసుకోకుండా ఉంటుంది, మీ అవసరాలు తీరుతాయనేటువంటి నినాదంతో క్షేత్రస్థాయికి పోయేటువంటి ఒక కార్యాచరణ తీసుకుంటారు. ఇది దాదాపు మొత్తం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పినారు, పరిశీలకుల అభిప్రాయాలు చెప్పినారు. ఈ విధంగా ఎన్నికల ప్రక్రియ ముందుకు పోయి వెంటనే ఇప్పుడు వస్తున్నటువంటి వార్తల ప్రకారంగా 6వ తారీఖు, 10వ తారీఖు, 14వ తారీఖు ఉంటాయని చెప్తాను. దాని కొరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా సిద్ధంగా ఉందనే మాట మనవి చేస్తూనే మేము మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నాం, ఈ ఎన్నికలు నేరుగా పెట్టడానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతుందనే మాట కూడా సందర్భంగా అడుగుతా ఉన్నాం. గెలిచేటువంటి మాట ఉంటే, పార్టీ అంత బలంగానే ఉంటే పార్లమెంట్ ఎన్నికలకు కూడా 16 అన్నటువంటి వాళ్ళు మా పార్టీ నాయకత్వాన్ని ఇంత పెద్ద ఎత్తున ఎందుకు పార్టీ ఫిరాయింపు చేస్తా ఉన్నారో ఒకసారి జవాబు చెప్పమని కేసీఆర్ గారు కోరుతా ఉన్నా. నిజంగా అంత శక్తివంతుడు, నేను బలవంతుని, నాకు నీ అవసరం లే, కానీ నేను బలవంతుని చెప్తూనే నీ అవసరాన్ని తీసుకుంటున్నా, నేను బలహీనున్నా బలవంతున్నా చెప్పమని కేసీఆర్ అడుగుతా ఉన్నా. నిజంగానే 32 సీట్లు గెలిచే అవకాశం ఉంటే మొన్న గెలిచిన సర్పంచులను అభివృద్ధి పేరు మీద, మొన్న గెలిచిన ఎమ్మెల్యేల అభివృద్ధి పేరు మీద ఏం అభివృద్ధిలో రాజ్యాంగం మీద ప్రమాణం చేయలే? రాగద్వేషాలు లేకుండా అన్ని పార్టీలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల అభివృద్ధి చేస్తానని ప్రమాణం చేయలేదా? దానికి విరుద్ధంగా వ్యవహరిస్తుంది. ప్రజాస్వామ్యంలో గవర్నర్ వ్యవస్థ లేదా ఇతర వ్యవస్థలన్నీ ప్రేక్షక పాత్ర వహిస్తా ఉన్నాయి. పార్టీ ఫిరాయింపుల మీద కోర్టులు మొట్టికాయలు వేసిన శాసన సభాధిపతులు దీని లోపల వ్యవహారం చేసే పరిస్థితి లేదు. ఎలా ఇటువంటి పరిస్థితులలో ప్రజలే తుది నిర్ణేతలుగా పార్టీ ఫిరాయింపులను అరికట్టు వేయడానికి ఆ అఫిడవిట్ తీసుకొని ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపియండి, పార్టీ మారకుండా చూసుకునే బాధ్యత ప్రజలే అనే మాట కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. సరే, ఆనాడు పెద్ద జిల్లాలు 23 జిల్లాలు చేసింది పార్టీ. టీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగ సవరణ నుంచి 32 జిల్లాలు చేసింది. 32 జిల్లాలలో 4 జిల్లా పరిషత్ మెంబర్లు ఉన్న జిల్లా పరిషత్ 7 జిల్లా పరిషత్ ఉన్న మెంబర్ల దగ్గర ఎట్లా సాధ్యమవుతుంది? రేపు భారత ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మారమంటున్నాం. రేపు పొద్దున మేము అధికారంలోకి వస్తే నేరుగా ఎన్నికలు పెడతామంటున్నాం. ఇప్పుడు పెట్టమని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉన్నటువంటి సర్కమ్స్టెన్సెస్లలో వరంగల్ అర్బన్ జిల్లా 7, మేడ్చల్ జిల్లా 4, ఎట్లా సాధ్యమైతే రేపు పొద్దున జిల్లా పరిషత్ ఎట్లా చేస్తారు? ఆలోచన ఉండాలి కదా, అందుకే చెప్తాను నేరుగా పెట్టమని. నేరుగా పెట్టినట్లయితే కొద్దిగా అట్లీస్ట్ పరిపాలన చేయగలిగే అవకాశము, లేదా కుర్చీలాట అవుతుంది. ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉన్నా ఏదున్నా నేను అడుగుతాను, 4 మెంబర్లు ఉంటే ఆ జిల్లా పరిషత్ ఏ విధంగా పనిచేస్తుంది? 4 సభ్యులు, 7 సభ్యులు వరంగల్ అర్బన్లా ఎట్లా? పెద్ద జిల్లాలు ఉంటే వేరు ముచ్చడం. కరీంనగర్ పాత జిల్లా 57 మండలాలు, 57 జడ్పీటీసీలు. ఇవాళ దాన్ని 7 అక్కలు చేసినాం. ఎక్కడికి ఏంది ముక్కలు? 7 జిల్లా పరిషత్తులు కావాలా? అందుకే ఇప్పుడు రేపు పొద్దున సరే సెంట్రల్ బ్యాంకు, కోఆపరేటివ్ అంతా వ్యవహారం ఉంది, దాని రిజర్వ్ బ్యాంక్ అప్రూవల్ కావాలి. ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు, దానికి సాంకేతికత ఉన్నది, జయంగా చేసినని. అచ్చా, ఇన్ని జిల్లాలు చేశారు కదా మీరు. ఒక్క కొత్త నియామకం ఇక్కడున్న జిల్లాల హెడ్ క్వార్టర్ కరీంనగర్ వాళ్ళనే భయప్రక్రియ అడిగి పంపిన తప్ప ఈ ఎలక్షన్ లోడ్ వర్క్ లోడ్ కానీ ఇతరత్ర వర్క్ లోడ్ కానీ వాళ్ళు బర్దాష్కి మారినారు వాళ్ళంతా. సార్ అది వేరు ముచ్చట. మేము అడుగుతా ఉన్నాం, మా పార్టీ స్టాండ్, పార్టీలో మాట్లాడిన ప్రకారంగా నేరుగా ఎన్నికలు జరపండి, మేము వస్తే నేరుగా ఎన్నికలు జరుపుతాం. పార్టీ అఫిడవిట్ తీసుకోండి ప్రజలారా. కాంగ్రెస్ పార్టీ మారేటోళ్ళను మీరు చీటింగ్ కేసు, బ్రీత్ ఆఫ్ ట్రస్ట్ కేసు పెట్టడానికి అవకాశం ఉంది. స్థానిక సంస్థలకు అధికారాలు మేము ఇచ్చినాం, టీఆర్ఎస్ పార్టీ నిర్వీర్యం చేసింది. రేపొద్దున మళ్ళీ మేమే కేంద్రంలో అధికారంలోకి వస్తున్నాం, మీకు నిధులు ఇస్తాం. పార్లమెంట్ ఎన్నికల దాకా కూడా ఆగుతలేడంటే ఆయన భయం స్పష్టంగా కనబడతా ఉంది. ప్రజలు స్థానిక సంస్థలను కాంగ్రెస్ కోటేమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంకొక చిన్న మీటింగ్, ఎన్నికల కమిషన్ సంబంధించి సరి అయినటువంటి విధి నిర్వహణ లోపాలు, ఈవీఎం మిషన్లు బయటికి వస్తే వార్తలు రాసిన విలేకరుల మీద కేసు పెట్టడాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తా ఉంది. అంటే వార్తలు ప్రచురిస్తే కూడా కేసులు పెట్టే పరిస్థితి
అటు ఎన్నికల కమిషన్ కు లేదా ప్రభుత్వాన్ని అడిగేటువంటి అంశంకు సంబంధించిన విషయం లోపల ప్రభుత్వాన్ని అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు కదా అని ప్రొటెస్ట్ చేస్తామంటే మందకృష్ణ మాదిగను హౌస్ అరెస్ట్ చేయడాన్ని అంశాల పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది రాష్ట్ర శాఖ. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.